క్రీస్తు నామమున అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. प्रभु के नाम में मैं आप सभी को वंदन करता हूँ। మరి క్రీస్తు యొక్క శరీరంలో రక్తంలో పాలు పొందక మునుపు क्रिस्त के शरीर में और उसके लहू में सहभागी होने से पहले కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. कुछ समय हम परमेश्वर के वचनों का ध्यान करेंगे। ఏదైనా వాక్య ధ్యానం కొరకు आज के वचनों के लिए ఆది కాండము उत्पत्ति 3వ అధ్యాయం इसका 3रा अध्याय మొదటి 2 వచనాల్ని మనం చదువుకుందాం. और उसके पहले 2 वचनों को हम पढ़ेंगे। यहोवा परमेश्वर ने जितने बनेले पशु बनाए थे उन सब में सर्प धूर्त था। उसने स्त्री से कहा, क्या सच है कि परमेश्वर ने कहा तुम इस वाटिका के किसी वृक्ष का फल ना खाना? स्त्री ने सर्प से कहा, इस वाटिका के वृक्ष के फल हम खा सकते हैं। చాలు. హల్లెలూయా. हालेलुया। ఈరోజు సాతాను యొక్క తంత్రములలో 4వ భాగాన్ని మనం నేర్చుకోబోతున్నాం. आज हम शैतान के तंत्रों में से चौथे भाग को हम सीखने वाले हैं। మొట్టమొదటిది పాపము మీద సానుభూతిని చూపించటం. सबसे पहला पाप के ऊपर सहानुभूति दिखाना, రెండవదిగా और दूसरा ఇతరులను క్షమించలేనటువంటి గుణం. दूसरों को क्षमा ना करने वाला गुण, మూడవదిగా और तीसरा గడిచిన వారంలో మనం నేర్చుకున్నాం. पिछले सप्ताह में हमने सीखा। ఏం నేర్చుకున్నాం మనం? क्या सीखा हमने? లోకాశలు అనే ఒక అంశాన్ని మనం నేర్చుకున్నాం. संसार की अभिलाषाएं, हमने इसके बारे में सीखा। మీరు అవి బాగా गुर्तुపెట్టుకోవాలి. आपको इसे अच्छी तरीके से याद रखना है। మీరు అవి మర్చిపోయారు అనుకోండి, अगर आप इसे भूल जाओगे సాతానుకు మరలా చోటు ఇచ్చిన వారు फिर से అవుతారు. आप शैतान को जगह दोगे। హల్లెలూయా. हालेलुया। ఈరోజు 4వ అంశాన్ని మనం నేర్చుకుందాం. तो आज हम चौथे बात को सीखेंगे। 4వ అంశము లేఖనముల పైన సందేహమును కలిగించటం. और चौथा भाग ये है कि वचनों के ऊपर वो संदेह लाता है। సింపుల్ గా మన భాషలో మాట్లాడాలంటే अगर साधारण रीति से हमारी भाषा में बोला जाए, దుర్బోధ అని అంటాం. बुरा संदेश। హల్లెలూయా. हालेलुया। సాతాను మన విశ్వాసాన్ని చెదరగొట్టడానికి ఉపయోగించే మరి ఒక ఆయుధం. वह हमारे विश्वास को तोड़ने के लिए और एक हथियार का उपयोग करता है। లేఖనముల పైన అనుమానమును కలిగిస్తాడట. इन वचनों के ऊपर हमें वो संदेह लाता है। ఈ యొక్క సమస్య వలన ఎంతో మంది ప్రజలు సత్యములో నుండి తొలగిపోయిన సందర్భాలు ఉన్నాయి. इस समस्या के कारण बहुत सारे लोग सत्य से हट गए हैं। చాలా మందికి బైబిల్ ధ్యానించే అలవాటు లేక, बहुत लोगों को बाइबल के बारे में सीखने की आदत नहीं होती। చాలా మంది సత్యాన్ని గ్రహించలేక, बहुत सारे लोग सत्य को नहीं पहचान पाते ప్రజలు ఏది చెప్తే అది నమ్ముకుంటూ వెళ్ళిపోయి और लोग जो कहते हैं उसे वो सुन के उसका विश्वास करते हैं। ఎంతో మంది దేవుని వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించేవారు లోకంలో ఉన్నారు. ऐसा करके बहुत सारे लोग परमेश्वर के वचन को और परमेश्वर के विरुद्ध काम करते हैं। కొంతమందికి ఏమో చదువు రాక వాక్యం తెలియదు, कुछ लोगों को पढ़ने नहीं आता इसलिए उन्हें वचन समझ में नहीं आता, కొంతమందికి చదువు వచ్చినా కూడా వాక్యాన్ని చదవరు, और कुछ लोगों को पढ़ने आता है फिर भी वो वचनों को नहीं पढ़ते, కొంతమంది దేవుని మందిరానికి వచ్చి వాక్యాన్ని విన్నట్టే ఉంటాం కానీ ఏది గుర్తుపెట్టుకోమని. और कुछ लोग कलीसिया में आते हैं लेकिन वचन सुनने जैसा वो करते हैं लेकिन समझ नहीं पाते। విన్నామా అయిపోయిందా అన్నట్టుగా ఉంటాం అంతే. हमने सुना, हमने छोड़ दिया, बस ఇక్కడ విన్నది ఇక్కడనే విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. यहाँ पर सुनते हैं और यहीं पर छोड़कर चले जाते हैं। దేవుని వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోలేకపోతున్నాం. परमेश्वर को वचनों को हम अपने हृदय में नहीं संभालते। ఇన్ని రకాల సమస్యల వలన इतने प्रकार की समस्याएं हैं, इसलिए ప్రజలు మోసపు మాటలకు ఎక్కువగా లొంగిపోతా ఉన్నారండి. इसलिए हम संसार के धोखाधड़ी बातों में फंस जाते हैं। బైబిల్లో ఇలాంటి సంఘటన గురించి ఒకటి రాయబడి ఉంది. बाइबल में ऐसी एक घटना लिखी है। అబద్ధ బోధ ఎంత ప్రమాదకరమైనది అని అంటే, झूठा संदेश इतना खतरनाक होता है, ఆ ఒక్క బోధ వలన ఈ సృష్టి అంతా కూడా శాపమునకు గురి చేయబడింది బైబిల్లో. उस झूठे संदेश के द्वारा ये सारा संसार शापित हुआ है। ఇప్పుడు మనం చదువుకున్న వచన భాగంలో రాయబడి ఉంది, अभी हमने ये वचन पढ़ा है, उसमें लिखा हुआ है, మొట్టమొదటి మానవులైనటువంటి ఆదాము అవ్వలను దేవుడు భూమి మీద సృజించినప్పుడు संसार के सबसे पहले मानव आदम और हवा को परमेश्वर ने जब बनाया, వారిద్దరిని కూడా ఏదెను అనే ఒక తోటలో పెట్టాడు. उन दोनों को एदन की वाटिका में रखा गया था। వారు ఆ తోటని సేద్యపరుచుకుంటూ అందులో ఉన్న ఫలములు తింటూ వారు జీవించాలి. वो उस वाटिका की देखभाल करते हुए उसके अंदर के फल वो खाते हुए उनका जीवन गुजारते थे। అయితే దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞ ఏంటనంటే, और परमेश्वर ने उन्हें एक आज्ञा दी थी, ఈ తోటలో ఉన్న ఏ చెట్టు ఫలమునైనా మీరు తినండి, इस वाटिका के सारे फल को आप खा सकते हैं, కానీ తోట మధ్యలో ఒక ఫలం ఉంది, ఒక చెట్టు ఉంది, लेकिन वाटिका के बीच में एक पेड़ है, ఆ చెట్టు ఫలముల జోలికి మీరు వెళ్ళకూడదు, उस पेड़ के फल को आप मत खाना, అది మీకు నిషేధించబడినది అని దేవుడు ఆజ్ఞ జారీ वो చేశాడు. आपके लिए निषेध किया हुआ है।
కానీ लेकिन వాళ్ళు చాలా కాలము ఆ దేవుని ఆజ్ఞను అనుసరిస్తూనే వెళ్ళారు. वो बहुत समय तक परमेश्वर की आज्ञा मानते हुए गए. ఒకరోజు సాతాను సర్పపు ఆకారములో అవ్వ దగ్గరకు వచ్చి, लेकिन एक दिन शैतान सर्प के आकार में उनके पास हवा के पास आकर దేవుడు ఏ ఆజ్ఞనైతే జారీ చేశాడో ఆ ఆజ్ఞ విషయంలో ఒక అనుమానాన్ని పుట్టించాడట. परमेश्वर ने जो आज्ञा उनको दी थी उस आज्ञा के विषय में उन्हें एक संदेह उसने पैदा किया. డైరెక్ట్ గా ఇది తప్పు అని చెప్పడు. वो सीधा आकर ये नहीं कहा कि ये गलत है. ఫస్ట్ మనతో మాట్లాడడానికి ఒక ప్రశ్నతోటి ఆరంభిస్తాడు. वो सबसे पहले हमसे बात करने के लिए एक प्रश्न लेकर आता है. హవ్వ ఒంటరిగా కూర్చుంది, हवा अकेली बैठी हुई थी. దగ్గరకు వచ్చి మాట్లాడుతా वो ఉన్నాడు. नजदीक आकर उससे बातें कर रहा था. ఇది నిజమా? क्या ये सच है? ఏంటి నిజం? क्या सच है? దేని గురించి నువ్వు మాట్లాడుతున్నావు? किस बारे में तू बात कर रहा है? దేవుడు ఈ తోటలో ఏ చెట్టు ఫలమును కూడా మిమ్మల్ని తినొద్దన్నాడంట కదా. परमेश्वर ने कहा इस वाटिका की किसी फल को ना खाना, తింటే మీరు చనిపోతారని చెప్పాడంట కదా. अगर खाओगे तो आप मर जाओगे. అంటే సాతాను ఎంత తెలివిగా హవ్వ దగ్గర ప్రశ్నలు వేస్తున్నాడో చూడండి. यानी कि देखिए शैतान कितने चतुराई से उससे प्रश्न कर रहा है. నిజానికి దేవుడు అలా చెప్పలేదు. सच्चाई में परमेश्वर ने ऐसा नहीं ఒకవేళ कहा. అలా చెప్పుంటే ఇంతకాలం వీళ్ళు ఏం తిని బ్రతికినట్టో మనం ఆన్సర్ చేయాలి. अगर परमेश्वर ऐसा कहता तो इतने सालों तक ये क्या खाकर जीते थे? ఎందుకంటే ఇంతకాలం ఆ చెట్టు ఫలాల్ని వారు తింటూ బ్రతుకుతున్నారు. क्योंकि इतने वर्षों तक वो केवल उन पेड़ों के फल खा रहे थे. కానీ సాతాను డైరెక్ట్ గా మాట మాట్లాడకుండా लेकिन शैतान वो सीधा वो बात ना करते हुए ఏ చెట్టు ఫలమును తినొద్దని అన్నాడట కదా అని అంటాడు. किसी भी पेड़ के फल को आप ना कहना ऐसा कहा था ना. వెంటనే ఆ స్త్రీ మాట్లాడుతుంది, और तुरंत उस स्त्री ने कहा లేదు ఏ చెట్టు ఫలమునైనా తినొచ్చు గాని नहीं, किसी पेड़ का भी फल हम खा सकते हैं, लेकिन తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలాన్ని మేము తినకూడదట. वाटिका के बीच में जो फल है उसे हम नहीं खा తింటే सकते. మేము చనిపోతాం. अगर उसे खाएंगे तो हम मर जाएंगे. దేవుడు ఆ మాటను ఆజ్ఞాపించాడు. परमेश्वर ने वो आज्ञा हमें दी है. వెంటనే సాతాను మాట్లాడుతున్నాడు, और तुरंत शैतान ने उससे बातें की. లేదు లేరు మీరు చనిపోరు, नहीं नहीं, आप नहीं मरोगे. మీరు దేవదూతల వల్లే మారిపోతారు, आप स्वर्ग दूत के समान बन మీరు जाओगे. దేవునితో సమానులుగా ఎంచబడతారు. आप परमेश्वर के समान बन जाओगे. దేవుడు అసూయతోటి మిమ్మల్ని ఆ ఫలం తినొద్దని అన్నాడు. परमेश्वर जलन से उसने कहा है आप उस फल को मत खाना. ఒక అబద్ధపు బోధన తీసుకుని వెళ్ళి హవ్వ మనసులో విత్తాడు అన్నమాట. एक झूठा संदेश ले जाकर उसने हवा के मन में डाल दिया. ఆ రోజు హవ్వ ఆ స్వరానికి లోబడినందున उस दिन हवा ने उस आवाज के वो अधीन हो गई थी, इसलिए ఆ అబద్ధ బోధకు ఆమె స్థానం ఇచ్చినందున उसने उस झूठे संदेश को जगह दी थी, इसलिए ఆమె ఆదాము ఇద్దరూ శపింపబడ్డారు. वो और आदम दोनों श्रापित हुए. వారిద్దరే కాకుండా సృష్టి అంతా కూడా శాపమునకు గురి చేయబడింది. वो दोनों ही नहीं, ये सारी सृष्टि शापित हो गई थी. ఈ రోజు వరకు ఆ నష్టాన్ని మనం అందరం అనుభవిస్తూనే ఉన్నాం. आज तक हम उसका नुकसान उठा रहे हैं. మొట్టమొదటి మానవులైన ఆదాము అవ్వలను దేవుడు సృష్టించినప్పుడు జీవితాలు ఇలా లేవు. सबसे पहले के मानव आदम और हवा को जब परमेश्वर ने बनाया, उनका जीवन ऐसा नहीं వారికి था. కష్టం అంటే ఏంటో తెలియదు, उनके जीवन में कष्ट नहीं था, రోగం అంటే ఏంటో తెలియదు, उनके जीवन में बीमारी नहीं थी, మరణమే వారి జీవితంలో లేవు. और मौत उनके जीवन में नहीं थी. గొప్ప శ్రేష్టమైన జీవితాన్ని దేవుడు వారికి एक ఇచ్చాడు. महान श्रेष्ठ जीवन उनको परमेश्वर ने दिया కానీ था. ఎప్పుడైతే వారు పాపమునకు వారి జీవితంలో చోటునిచ్చారో लेकिन जब उन्होंने पाप को अपने जीवन में जगह दी, ఆ వారి జీవితాలు ఆ రోజు శాపమునకు గురి చేయబడ్డాయి. तब से उनका जीवन श्रापित हो गया. ఆ రోజు ఒకవేళ ఆమె కాస్త జ్ఞానంగా వ్యవహరించి अगर इस दिन वो थोड़े ज्ञान से बातें करती, ఆ సాతాను యొక్క మాటలను ఆమె తృణీకరించుంటే अगर वो शैतान के बातों को ठुकरा देती, పరిస్థితి ఇంకా అద్భుతంగా ఉండేదేమో. तो परिस्थिति बहुत अद्भुत होती थी. కానీ ఆమె ఆ రోజు ఆ అబద్ధ బోధకు లొంగిపోయింది. लेकिन वो उस दिन उस झूठे संदेश के अधीन हो गई. సాతాను యొక్క మోసపు మాటలకు తన జీవితంలో చోటిచ్చింది. शैतान की धोखा देने वाले बातों को उसने दिल में जगह ఆమె दी, జీవితాన్ని నష్టపరుచుకుంది. और उसने अपने जीवन को नुकसान उठाया. ఈ రోజు కూడా హవ్వలాగే మనం కూడా ప్రవర్తిస్తా ఉంటాం. आज हम भी हवा के जैसा व्यवहार करते हैं. చాలా విషయాల్లో సాతాను మనకి కూడా అలాంటి దుర్బోధనే చేస్తున్నాడు. बहुत सारे विषय में शैतान भी हमें वही झूठा संदेश देता है. మనకున్న ఒక చెడు అలవాటు ఏంటో తెలుసా? और हमारी एक बुरी आदत क्या है आपको मालूम है? బైబిల్ పట్టుకుని ఎవరు ఏ బోధ చేసినా అది దేవుని వాక్యే అని మనం నమ్మేస్తా ఉంటాం. कोई भी व्यक्ति बाइबल पकड़ के वो जो भी संदेश दे हम उसे मान लेते हैं. గుర్తుపెట్టుకోండి, याद रखिए, లోకములో చాలా మంది గొర్రె చర్మమును కప్పుకొని మోసం చేసేవారు వస్తున్నారట. बहुत सारे लोग संसार में भेड़ का भेष पहनकर वो आ रहे हैं. చాలా మంది అబద్ధ బోధలు చేసి
క్రీస్తు యొక్క సంఘాన్ని విరగొట్టేసే ప్రయత్నం చేస్తున్నారట. और बहुत सारे लोग गले संदेश देकर वो कलीसिया को तोड़ना चाहते हैं। ఇలాంటి వాటిలో కాస్త మనం మెలకువగా వ్యవహరించకపోతే, अगर ऐसे बातों में अगर हम सचेत नहीं रहेंगे, ఆ మొట్టమొదటి మానవులు అపవిత్రతకి గురి చేయబడినట్లుగా और सबसे पहले मानव जो अपवित्रता बन गए थे, మన జీవితాలు కూడా దేవుని ఉగ్రతకు అప్పగించబడతాయి. वैसे ही हम अपने जीवन को भी परमेश्वर के क्रोध के लिए सौंप देंगे। ఆ నష్టము మన జీవితంలో జరగకుండా ఉండాలి అని वो అంటే, नुकसान हमारे जीवन में ना हो इसलिए ఈ రోజు మనం చేయాల్సిన ప్రాముఖ్యమైన పని, आज हमें एक मुख्य काम करना है। ఎవరు వచ్చి మనకి ఏ విషయాన్ని బోధిస్తున్నా कोई भी आकर हमें कुछ भी संदेश वो सुनाए, ఆ ప్రతి మాటను దేవుని వాక్యముతో మనం పోల్చి చూడాలి. उसकी हर एक बात को हमें वचनों के अनुसार देखना होगा। అందరి మాటలు వినాలి, सबके बातें हमें सुननी है, వినకుండా ఉండొద్దు. बिना सुने हमें नहीं रहना ఎవరు है। ఏది చెప్పినా వినాలి, जो कोई भी कुछ भी बोले उसे सुनना है, విన్నదాన్ని వెంటనే పాటించకూడదు. लेकिन जो सुनते हैं उसे तुरंत उसका पालन ना करें। మనకు దేవుని గ్రంథము అందుబాటులో ఉంది. हमारे हाथ में परमेश्वर का वचन है, बाइबल है। ప్రతి బోధను మనం తీసుకువెళ్ళి దేవుని వాక్యముతో పరీక్షించి చూడాలట. और हर एक संदेश को लाकर हमें परमेश्वर के वचनों के अनुसार उसकी तुलना करनी ఈ है। బోధ వాక్యానుసారంగానే ఉందా? क्या ये संदेश वचनों के अनुसार है या ఇది नहीं? దేవుని యొద్ద నుండి వచ్చినదేనా? क्या ये परमेश्वर की तरफ से आया हुआ है या ఇది नहीं? సత్య బోధనేనా? क्या ये सत्य वचन है या नहीं? లేకపోతే మోసపూరితమైనదా? या फिर ये धोखा देने वाला संदेश है? అది గ్రహించకపోతే अगर ये हम नहीं समझ पाएंगे అసత్యంలోనే మనం ప్రయాణం చేయాల్సి వస్తుంది. तो हमारी यात्रा असत्य में बढ़ेगी। మనకున్న ఒక అలవాటు ఏంటంటే, हमारी ये आदत होती है, బోధ మీద ఎప్పుడు దృష్టి పెట్టం, हम संदेश के ऊपर कभी भी ध्यान नहीं देते। బోధించే వ్యక్తుల మీద మనం దృష్టి పెడతాం. जो संदेश सुना रहा है उसके ऊपर हम ध्यान देते ఈయన हैं। తెల్ల బట్టలు వేసుకుని బైబిల్ పట్టుకున్నాడు కాబట్టి పాస్టర్ గారు అయి ఉంటాడు. वो सफेद कपड़े पहनकर बाइबल पकड़ा है इसलिए वो पास्टर है। ఈయన సూటు బూట్ వేసుకున్నాడు కాబట్టి పెద్ద పాస్టర్ గారు కాబట్టి మంచిగా చెప్తాడు. ये बड़ा एक सूट पहनकर आया है इसलिए ये बड़ा पास्टर होगा, ये अच्छा ही कहेगा। లేదా సేవకులైన వారు చెప్పిన మాట వినకపోతే దేవుని శాపం వస్తుంది. या फिर हम परमेश्वर के दासों के वचनों को अगर नहीं सुनेंगे तो श्रापित होंगे। ఇలాంటి ఎన్నో కారణాలు ऐसे कई कारण होते हैं, సత్యం ఏంటో మనల్ని పరీక్షించకుండా మనల్ని ఆపేస్తున్నాయి. वो सत्य क्या है उसे जानने से हमें रोकते हैं। ఇక్కడున్న మిమ్మల్ని అడుగుతున్నాను నేను, यहाँ पर बैठे हुए हम आपसे पूछते हैं, ఈ చర్చ్ కి వచ్చిన దగ్గర నుండి మీరు చాలా ప్రసంగాలు విన్నారు కదా. ये इस चर्च को आने के बाद आपने बहुत सारे संदेश सुने होंगे। ఎప్పుడైనా ఇంటికి వెళ్ళిన తర్వాత कभी भी आप घर को जाने के बाद ఇక్కడ విన్న వాక్యాన్ని మరలా పరిశీలన చేసిన రోజు ఏదైనా ఉందా? यहाँ पर सुने हुए वचनों को आपने घर में उसकी तुलना की है? అంత టైం మనం పెట్టుకోం. उतना समय हमारे पास नहीं होता। ఆ చర్చ్ లో ఆ గంటన్నర 2 గంటలో మన టైమే భారంగా అనిపిస్తుంది మనకి. चर्च में हमारा घंटा 1.5 घंटा वही बहुत मुश्किल से निकलता है। మళ్ళీ ఇంటికి వెళ్ళగానే బైబిల్ తీసుకెళ్లి సెల్ఫ్ లో పెడతాం, మళ్ళీ మన పనుల్లో మనం బిజీ और అయిపోతాం. घर जाते हैं हम अपना बाइबल सेल्फ में रखते हैं और हम अपने काम में व्यस्त हो जाते हैं। అయ్యో ఈ వాక్యం ఎంతవరకు సత్యం అసలు? अरे ये संदेश कहाँ तक सत्य है? ఇది నమ్మదగినదా కాదా అని పరీక్షించే వారు ఈ కాలంలో లేరట. क्या ये विश्वास के योग्य है या नहीं, ऐसी परीक्षा करने वाले कोई नहीं है। ప్రజలందరూ చాలా బిజీ అయిపోయారు. सारे लोग बहुत बिजी हो गए हैं। భక్తిని కాపాడుకునేటువంటి ప్రయత్నాలు ఏమి చేయట్లేదు. अपनी भक्ति को बचाने का प्रयत्न कोई नहीं कर रहा। అందుకే సాతాను యొక్క బోధ చాలా ఈజీగా మన మధ్యలోనికి ప్రవేశిస్తుంది. इसलिए शैतान का संदेश बहुत आसानी से हमारे बीच में आ रहा है। గుర్తుపెట్టుకోండి, याद रखिए, బోధ చేసిన వారు ఎంత పెద్దవాళ్ళైనా కానివ్వండి, जो हमें संदेश सुना रहे हो चाहे कितना भी बड़ा हो, ఎన్ని సంవత్సరాల నుండి సేవ చేసే వ్యక్తి అయినా वो కానివ్వండి, चाहे कितने सालों से सेवा कर रहा हो, ఎంత పెద్ద సంఘమునైనా ఆయన కట్టనివ్వండి, चाहे उसकी बहुत बड़ी कलीसिया हो, మనము వాక్యాన్ని వినాల్సింది బోధించే వ్యక్తిని బట్టి కాదు. हमें संदेश को सुनना है जो हमें सुना रहा है उसके द्वारा नहीं। దేవుడు మనకిచ్చినటువంటి బైబిల్ గ్రంథాన్ని బట్టి ఆ లేఖనాన్ని పరీక్ష और చేయాలి. परमेश्वर ने जो हमें वचन दिया है बाइबल के अनुसार वो है या नहीं उसे देखना है। ఒకవేళ అలాంటి పరీక్ష మనం చేయకపోతే अगर हम ऐसी परीक्षा नहीं करेंगे మనము మోసపూరితమైన మాటలకి లోబడిపోతాం. तो हम आसानी से धोखा खाने वाले हो जाएंगे। అలా పరీక్షించాలనంటే కాస్త మనకి బైబిల్తో పరిచయం కావాలి. अगर उसकी हमें परीक्षा करनी है तो बाइबल के साथ हमारा परिचय होना चाहिए। ఏదైనా ఒక విషయాన్ని గురించి నాకు ఏం తెలియదు అనుకోండి, किसी विषय के बारे में अगर मुझे नहीं मालूम है ఎవరు ఏది చెప్పినా అది సత్యమే అని నేను నమ్మేస్తాను. तो दूसरा व्यक्ति कुछ भी कहेगा तो मैं वो सत्य मानूंगा। అది ఏదైనా ఒక విషయాన్ని గురించి నాకు తెలిసినప్పుడు अगर किसी विषय के बारे में मुझे मालूम है, ఎదుటివారు తప్పు చెప్తుంటే వెంటనే దాన్ని నేను अगर గుర్తుపట్టగలుగుతాను. अगला व्यक्ति कुछ गलत बोल रहा है तो मैं उसे तुरंत पकड़ लूंगा।
होगा। ఇప్పుడు మనం వింటున్న బోధ సత్యమా కాదా అనేది మనకి ఎలా తెలుస్తుంది? अब हम जिस संदेश को सुन रहे हैं क्या वो सत्य है या झूठ है, हम कैसे मालूम होगा? దేవుని లేఖనాలతో మనకి పరిచయం ఉంటే परमेश्वर के वचनों का अगर हमारे साथ परिचय होगा, అప్పుడు దేవుని వాక్యము సత్యమో కాదో మనం గుర్తుపట్టగలుగుతాం. तब परमेश्वर का वचन सत्य है या झूठ है हम पकड़ सकते हैं। హల్లెలూయా. हालेलुया। దేవుని వాక్యం మనకి ఎలా పరిచయం అవుతుంది? परमेश्वर का वचन, उसका हम परिचय कैसा करें? ప్రతిరోజు బైబిల్ చదువుతా ఉంటే हर दिन हम बाइबल को पढ़ेंगे వినే బోధ దానికి అనుకూలంగా ఉందో లేదో మనం तो గుర్తుపట్టగలుగుతాం. जिस संदेश को हम सुनते हैं क्या वो ये दोनों की तुलना करके हम एक है या नहीं देख सकते కానీ हैं। మనకి బైబిల్ చదివే అలవాటు ఉండదు. लेकिन हमारे पास बाइबल पढ़ने की आदत नहीं మన होती। దృష్టిలో బైబిల్ దేనికోసం కొనుక్కుంటామంటే हमारी नजर में बाइबल क्या है? చర్చ్కి వచ్చేటప్పుడు తీసుకురావడానికి మళ్ళీ తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకోవడానికి जब అంతే. हम कलीसिया जाते हैं तब पकड़ कर ले जाने के लिए, फिर बाद में घर में रखने के लिए। రాత్రులు ఎప్పుడన్నా భయం వేసినప్పుడు పీడకలలు వచ్చినప్పుడు తల కింద పెట్టు పడుకోవడానికి అంతే. जब रात में हमें डर लगता है, डरावने सपने आते हैं, तब हम उसे तकिया के नीचे रखते हैं। బైబిల్ మనం అందుకే కొనుక్కుంటాం. बाइबल हम इसलिए ही खरीदते हैं, దాన్ని తెరిచి उसे खोल के, అందులో ఉన్న సత్యం ఏంటో చదివి నేర్చుకునే అంత తీరిక మనకు లేదు. और उसमें सत्य क्या है उसे पढ़ने का समय हमारे पास नहीं है। గుర్తుపెట్టుకోండి, याद रखिए, ఒక సేవకుడు ఎల్లప్పుడూ మన పక్షముగా ఉండి మనల్ని కాపాడలేడు. कभी भी एक सेवक आपके बाजू खड़ा रहकर आपकी रक्षा नहीं कर सकता। ఎన్నెన్నో ప్రాంతాలు మనం తిరుగుతూ ఉంటాం. हम बहुत सारे प्रांतों में घूमते रहते हैं, ఎంతో మంది బోధకుల మాటలు మనం వింటూ ఉంటాం. हम ना जाने कितने सेवकों के संदेश को सुनते हैं। అది మనం సరిగా లేఖనానికి అనుకూలంగా ఉందో లేదో పరీక్షించకపోతే क्या वो वचनों के अनुसार है या नहीं, अगर ये हम नहीं जान ఆ पाएंगे, తప్పు బోధకే మనము ఆకర్షితులమై నష్టపోతూ ఉంటాం. अगर हम झूठे संदेश को आकर्षित होकर अगर उसमें बढ़ते जाएंगे, ఇది మొదటి విధానం. तो ये पहला। ఈరోజు చాలా మంది చేసే పొరపాటు ఏంటనంటే, आज बहुत सारे लोग यही गलती करते हैं, కొంతమంది డబ్బు సంపాదన అనేది ఒక బాధ్యతగా పెట్టుకున్నారట. और कुछ लोग पैसा कमाने के लिए उन्होंने एक जिम्मेदारी रखी है। డబ్బు ఈజీగా సంపాదించాలంటే ఉన్న ఒకే మంచి మార్గం ఏంటనంటే, पैसा बहुत आसानी से कमाना है, ये इसका एक अच्छा मार्ग ये है, ఒక బైబిల్ పట్టుకుని ప్రజల మధ్యలోనికి వెళ్ళిపోవడమే. बाइबल पकड़कर लोगों के बीच में चले जाना। ఎందుకంటే కరెక్ట్ గా బైబిల్ చదివి వ్యతిరేకించేవారు ఎవరు లేరు. क्योंकि अच्छी तरीके से बाइबल पढ़कर उसका सामना करने वाला कोई नहीं है। ఎవరైతే వాక్యం తెలియని ప్రజలు ఉన్నారో, जिनको वचन नहीं मालूम है, ఎవరైతే ఏది చెప్పినా వెంటనే వినే స్వభావాన్ని కలిగి ఉన్నారు, और जो लोग मैं जो भी कहूँ वो सुनने वाले उनका स्वभाव है, ఈ అబద్ధ బోధకులైన వారు అలాంటి ప్రజల దగ్గరికి వెళ్తున్నారట. तो ये झूठे शिक्षक उनके बीच में जाते हैं। ఒక ఆయన అంటాడు, एक व्यक्ति कहता है, సంఘంలో ఒక ఆమె బంగారం వేసుకుని వచ్చిందంట. कलीसिया में एक स्त्री आई थी, उसके शरीर पर सोना था। ఈ అయ్యగారు ఇప్పుడు ఆ బంగారం ఈయన తీసుకోవాలి. अब ये पास्टर को उसके सोना लेना था, మామూలుగా అడిగితే ఇస్తారా మీరు? तो वो साधारण से पूछेगा तो क्या वो देगी? మామూలుగా అడిగితే మీరు ఎందుకు ఇస్తారు? और साधारण से पूछेगा तो वो नहीं देगी। ఇప్పుడు దేవుణ్ణి అడ్డం పెట్టుకుని అది లాక్కోవాలి. इसलिए उसने बीच में परमेश्वर को रख के वो खींचा। వెంటనే ప్రార్థన చేస్తారు అన్నమాట. उसने तुरंत उससे प्रार्थना की, పలానా సహోదరి బంగారం వేసుకుని వచ్చింది, एक स्त्री हमारे बीच में सोना पहनकर आई है, ఆ బంగారాన్ని దేవుడు సేవకురికి ఇచ్చేయమంటున్నాడు. वो सोना परमेश्वर उसके सेवा के लिए मांग रहा है। ఇప్పుడు మీరు ఏమంటారు? तब वो आप क्या कहेंगे? డైరెక్ట్ గా నేను అడిగితే ఇవ్వలేరు మీరు, मैं आपसे सीधा पूछूंगा तो आप सोना नहीं दोगे, కానీ దేవుని అడ్డం పెట్టి అడిగితే కరెక్ట్ గా ఇస్తారు మీరు. अगर परमेश्वर को बीच में रख के पूछोगे तो आप दोगे। ఈరోజు లోకము చాలా మంది ఇలాంటి వ్యక్తుల చేత బాధింపబడుతూనే आज ఉందట. संसार में बहुत सारे लोग इन जैसों के बीच में वो कष्ट उठा रहे हैं। హల్లెలూయా. हालेलुया। దుర్బోధ ప్రమాదకరమైనది. झूठा संदेश हमेशा खतरनाक होता है। ఇంకొక విధానం కూడా చెప్తాను. और एक इसकी विधि है, मैं आपको కొంతమంది बताता ఏమో हूं। అబద్ధ బోధకుల చేత మోసపోతా ఉంటే, और कुछ लोग झूठे संदेश के द्वारा वो लोग धोखा पाते हैं, మరికొంతమంది సాతాను యొక్క ఆలోచనల చేత మోసపోయేవారు ఉన్నారట. और कुछ लोग शैतान के विचारों में जाकर वो धोखा खाते हैं। దేవుని వాక్యము ఎప్పుడూ సత్యమే. परमेश्वर का वचन हमेशा सत्य है, ఇక దాన్ని మార్చటానికి అవ్వదు, और इसे बदलना नहीं होता, దాన్ని కల్తీ చేయడానికి కూడా और అవ్వదు. इसमें कुछ मिलाना नहीं पड़ता। ఒక్కసారి లేఖనాలలో వ్రాయబడిన వాక్యము ఇక మార్చే ఛాన్సెస్ లేవు. और एक बार जिन वचनों में इसमें लिखा गया है फिर ये नहीं बदल सकता। కష్టమైన నష్టమైన ఉన్నది ఉన్నట్టుగా పాటించాల్సిందే. नुकसान हो या दुख हो, जो है इसमें उसी का हमें पालन करना है। అయితే సాతాను ఏం చేస్తాడనంటే, लेकिन शैतान क्या करता है, మనము ఏదైనా ఒక పని చేయాలని అనుకున్నప్పుడు हम अगर कुछ काम करना चाहते हैं, మొదట మన హృదయంలో ఒక భయం కలుగుతుంది. वो हमारे हृदय में सबसे पहले डर डालता है। ఉదాహరణ చెప్తున్నాను. उदाहरण के लिए मैं एक बात कहता हूँ, ఏదైనా ఒక సందర్భంలో ఒక అబద్ధం ఆడాల్సి వచ్చింది. किसी संदर्भ में अगर हमें झूठ बोलना पड़ता है, అబద్ధము పాపమా కాదా? तो झूठ बोलना पाप है या नहीं?
అబద్ధం ఆడడం పాపమా కాదా? झूठ बोलना पाप है या नहीं? బైబిలే చెప్తుంది बाइबल कहता है మీరు సత్యమునే పలకవలెను. आपके मुंह से केवल सत्य ही మీ निकले, నోట అబద్ధములు రాకూడదు. आपके मुंह से झूठी बात नहीं निकलनी चाहिए। అయితే సాతాను వచ్చి ఏం చేస్తున్నాడంటే लेकिन शैतान आके क्या कहता है, చిన్న అబద్ధం ఆడితే దేవుడు ఏమన్నా నిన్ను చంపేస్తాడా? छोटा झूठ बोलोगे तो क्या परमेश्वर आपको मार देगा? లోకంలో ఎంతమంది క్రైస్తవులు అబద్ధం ఆడట్లేదు? संसार में कितने लोग हैं जो ख्रिस्ती वो लोग झूठ దేవుడు नहीं बोल रहे हैं? వాళ్ళందరినీ చంపేశాడా? क्या परमेश्वर उन सबको मार रहा है? దేవుడు కరుణామయుడు, परमेश्वर दया दिखाने वाला అంత है, తొందరగా నిన్ను శిక్షకు అప్పగించడు. वो इतने जल्दी आपके ऊपर शिक्षा नहीं देगा। మనము అబద్ధం ఆడుట విషయంలో సాతాను వచ్చి ఒక చెడు బోధను మన హృదయంలో हम పుట్టిస్తాడు. झूठ बात बोलने के विषय में शैतान हमारे अंदर एक छोटा झूठ विचार डालता है। బైబిల్లో బైబిల్ అబద్ధం में- మాట్లాడొద్దని ఉంది. बाइबल में झूठ बात हमें नहीं बोलनी चाहिए ऐसा పరిస్థితి लिखा है। ఎలాంటిదైనా కానివ్వండి, అది परिस्थिति चाहे कुछ भी हो, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి. जैसा है वैसा ही बोलना है। కానీ సాతాను వచ్చి మనల్ని తప్పుకు ప్రేరేపించే ప్రయత్నం చేస్తాడు. लेकिन शैतान आकर हमें वो प्रेरणा देता है झूठ ఎప్పుడైతే बोलने ఆలోచన మనకు వస్తుందో మనం ధైర్యంగా వెళ్ళి పాపం చేసి की। వస్తాం. जब हमें ऐसा विचार आता है हम धैर्य से जाकर पाप करते हैं। అవును కదా, చాలా మంది అబద్ధాలు ఆడుతున్నారుగా. सच है ना, बहुत सारे लोग झूठ बोल रहे నేను हैं। ఒక్క వ్యక్తిని అబద్ధం ఆడితే నష్టం ఏమొచ్చింది? मैं एक अकेला आदमी झूठ बोलूंगा तो क्या नुकसान होगा? చూసారా ఎంత ఈజీగా మనల్ని మోసం చేసేస్తున్నాడు. देखिए कितनी आसानी से वो हमारे साथ धोखा कर रहा है। టీవీ చూస్తా ఉన్నాం అనుకోండి, हम टीवी देख रहे हैं, బైబిల్ ప్రకారంగా టీవీలు చూడడం తప్పే కదా. बाइबल के अनुसार टीवी देखना गलत है అనవసరమైనటువంటి వాటి కొరకు సమయాన్ని వృధా చేసుకోవద్దు మనం. और व्यर्थ समय देखने के लिए हमें कुछ समय व्यर्थ नहीं करना चाहिए। మెల్లగా మనకు భయం స్టార్ట్ అవుతుంది. धीरे से हमारे अंदर डर उत्पन्न होता లోపల है। ఆశ కలిగినా अंदर आशा हो फिर भी భయం కూడా ఉంటుంది. डर भी हमारे अंदर रहता है। అమ్మో ఇది పాపము కదా. अरे ये गलत है, ये ఆ पाप है। టైంలో उस समय में సాతాను మెల్లగా వచ్చి शैतान धीरे से आकर మన పక్కన కూర్చుని స్టార్ట్ చేస్తాడు. हमारे बाजू बैठकर वो हम शुरू करता है। ఏమని స్టార్ట్ చేస్తాడు? वो क्या शुरू करता है? ఒక్క రోజు చూస్తే ఏమవుతుందిలే, एक दिन देख लोगे तो क्या होगा, ఒక అరగంట చూస్తే ఏమైపోతుందిలే. एक आधा घंटा देख लोगे तो क्या होगा। అయినా మనం ఏమన్నా రోజు చూస్తున్నామా? क्या आप लोग रोज बैठकर देख रहे అయినా हैं? క్రైస్తవులు ఎంతమంది టీవీలు చూడట్లేదు? क्या बाकी के क्रिस्ती लोग नहीं देख रहे ఈ हैं? మాట అనగానే ఆటోమేటిక్ గా మనకు కూడా ధైర్యం వచ్చేస్తది. ये विचार आते ही ऑटोमेटिक हमारे अंदर धैर्य आ जाता है। ఇలా ఎన్నో విషయాలలో ऐसे बहुत सारे विषय है, సాతాను మనకి తెలియకుండానే మన చేత పాపము చేయించడానికి పురుకొల్పుతున్నాడు. शैतान हमारे अनजाने में ही हमसे पाप कराने के लिए हमें तैयार करता है। బైబిల్ ఎప్పుడైనా అలా చెప్పిందా? చిన్న పాపమే కదా ఏం కాదులే అని. बाइबल ने कभी कहा है कि ये छोटा ही पाप है, कर लो? పాపం పాపమే బైబిల్ విషయంలో. पाप हमेशा पाप ही है बाइबल के विषय కానీ में, సాతానే దాన్ని సెగ్రిగేట్ చేస్తాడు అన్నమాట. लेकिन शैतान ही उसे बदलने की कोशिश करता है। ఇది చిన్నది, ఇది పెద్దది, దీనికి ఇంతే శిక్ష, దానికి అంత శిక్ష అని మనకు ఒక తప్పు సమాచారాన్ని అందిస్తాడు. ये छोटा है, ये बड़ा है, इसकी शिक्षा इतनी होती है, उसकी उतना ही, ये झूठा संदेश हमें देता है। ఇక మనము మన అనుకున్న ఆలోచనలు నెరవేర్చుకోవడానికి ఆ సాతాను మాటకు లోబడతాం. और हमने जो विचार किया है उसे पूरा करने के लिए हम शैतान के अधीन हो जाते हैं। గుర్తుపెట్టుకోండి, याद रखिए, ఏ స్వరము మనకు వినబడుతున్నా, जो कोई भी आवाज हमें सुनाई दे रही हो, లేఖనములలో ఇలాగే వ్రాయబడిందా అనే ప్రశ్న మన హృదయంలోనికి రావాలి. क्या वचनों में इसी प्रकार लिखा हुआ है, ये प्रश्न हमारे अंदर आना चाहिए। ఏది పడితే అది నాలకించి మన ఇష్టానుసారంగా ప్రవర్తించినట్లయితే, जो भी हो चाहे हो उसके अनुसार मैं चलूंगा, ऐसा हम अपनी मर्जी से चलेंगे, మన జీవితంలో పాపమునకు మనం ఎక్కువగా చోటిచ్చిన వారం हम అవుతాం. अपने जीवन में पाप को जगह देने वाले बन जाते हैं। ఈరోజు చాలా మంది జీవితాలు అలానే ఉన్నాయి. आज बहुत सारे लोगों का जीवन ऐसा ही है। మనమేమో వాక్యానికి భయపడతా ఉంటే हम वचनों को डरते हैं, సాతాను మన చేత పాపమును చేయించడానికి शैतान हमारे द्वारा पाप करने के लिए ఏం కాదులే అని అంటాడు అంతే. कुछ भी नहीं होगा, कुछ नहीं होगा, ఏం కాదులే అన్న ఒక్క మాట మన జీవితంలో పాపం చేయడానికి ధైర్యాన్ని కలుగు कुछ చేస్తుంది. भी नहीं होगा, ये एक ही बात हमें पाप करने के लिए धैर्य देती है। నేను అంటున్నాను, मैं कहता हूँ బైబిల్లో అననీయ సప్పీరా అని ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. बाइबल में हनन्या सफीरा नाम के दो व्यक्ति हैं। వాళ్ళిద్దరూ అబద్ధం ఆడారు. उन दोनों ने एक झूठ बात बोली। వాళ్ళకి ఏం కాలేదా? क्या उनको कुछ नहीं हुआ? ఏం జరిగింది వాళ్ళకి? क्या हुआ उनके साथ? అబద్ధం ఆడిన చోటనే जहां पर उन्होंने झूठ बोला, వెంటనే వారి ప్రాణములను వారు పోగొట్టుకున్నారు. वहीं पर उनके प्राण चले गए। అబద్ధం మాట్లాడినందుకు వారు చనిపోయారు ఇద్దరు. झूठ बात बोलने के कारण उनके प्राण चले దేవుని गए। ఉగ్రత వారి మీదకి వచ్చింది. परमेश्वर का क्रोध उनके ऊपर आया। కానీ సాతాను మనకేమని బోధ చేస్తున్నాడు? लेकिन शैतान हमारे अंदर क्या संदेश डाल रहा है? చిన్న అబద్ధానికి ఏం కాదు. छोटे झूठ के लिए कुछ नहीं होगा। చిన్న అబద్ధం ఆడితే దేవుడు నేనేం చంపేడు. छोटे झूठ के लिए परमेश्वर आपको नहीं मारेगा। చూసారా బైబిల్ని ఎలా మార్చేసి మనకు బోధిస్తున్నాడు చూడండి. देखिए किस प्रकार से वो वचनों को बदलकर हमारे अंदर डाल रहा है। జాగ్రత్త, మెలకువగా ఉండకపోతే सावधान रहिए, अगर हम जागरूक नहीं रहेंगे అసత్యాన్నే సత్యం అనుకుంటూ నమ్ముకుంటూ వెళ్ళిపోతాం. तो हम असत्य को ही सत्य समझकर उसमें बढ़ेंगे। ఒకటేమో బోధకుల సమస్య,
एक क्या है कि सेवकों की समस्या है, లేఖనాల్ని తప్పుగా బోధిస్తున్నారు. वो संदेश को दूसरे प्रकार से सुना रहे हैं, ఇంకొకటేమో అపవాది కలిగించే ఆలోచన వలన వచ్చే సమస్య. और एक शैतान हमारे अंदर जो बुरे विचार डाल रहा है, वो एक समस्या। ఏం కాదులే అని అనుకుంటూ మన చేత పాపములను చేపిస్తున్నాడు. कुछ भी नहीं होगा ऐसा कहे कि वो हमारे अंदर हमारे से पाप करवा रहा నెక్స్ట్ है। మూడవ సమస్య ఏంటంటే और तीसरी समस्या ये है, విగ్రహారాధన అనేది ఒక బోధ. विग्रह आराधना, ये एक संदेश है। ఈరోజు చాలా మంది క్రైస్తవులలో ఉన్న ఒక సమస్య. आज बहुत सारे क्रिस्ती लोगों के जीवन में ये समस्याएं हैं। అంటే సాతాను ఎంత ఈజీగా మనల్ని మోసం చేస్తున్నాడో చెప్తున్నాను నేను. शैतान कितने आसानी से हमारे साथ धोखा कर रहा है। देखिए బైబిల్లో ఒక వచనం మనం చదువుకుందాం. बाइबल के एक वचनों को हम पढ़ेंगे। మొదటి రాజుల గ్రంథము पहला राजाओं 12వ అధ్యాయం और इसका 12वां अध्याय 26వ వచనం నుండి చూడండి. और इसके 26वें वचन को हम पढ़ेंगे। మొదటి రాజుల గ్రంథము पहला राजाओं 12వ అధ్యాయం इसका 12वां अध्याय 26 నుండి 28 వచనాలు. इसके 26वें वचन से लेकर 28वें वचन तक हम पढ़ेंगे। तब यारोबाम सोचने लगा, अब राजा दाऊद के घराने का हो जाएगा। यदि प्रजा के लोग यरूशलेम में बलि करने को जाएं तो उनका मन अपने स्वामी यहूदा के राजा रहोबियाम की ओर फिरेगा और वे मुझे घात करके यहूदा के राजा रहोबियाम के हो जाएंगे। अत राजा ने सम्मति करके सोने के 2 बछड़े बनवाए और लोगों से कहा, यरूशलेम को जाना तुम्हारी शक्ति से बाहर है, इसलिए हे इज़राइल अपने देवताओं को देखो जो तुम्हें मिस्र देश से निकाल लाए हैं। उसने एक बड़े बछड़े को बेतेल और दूसरे दान में स्थापित किया और ये बात पाप का कारण हुई, क्योंकि लोग उनसे एक के समान दंड करने को दान तक जाने लगे। చాలు. ఇక్కడ యెరోబాము అనే ఒక రాజుగారు ఉన్నాడు. यहाँ पर योरोबाम नाम का एक राजा है। ఈయన ఇజ్రాయేలు దేశానికి ఒక రాజుగా ఉన్నాడు. वो इज़राइल देश का एक राजा है తన ముందు చరిత్ర అంతా చాలా పెద్దగా ఉంటుంది. और उसके आगे का चरित्र बहुत बड़ा है। రెండు మాటల్లో చెప్తాను. 2 बातों में मैं आपको बताऊंगा। సొలొమోను చనిపోయిన తర్వాత सोलोमन राजा जब वो मर जाता है, ఆయన కుమారుడైన రెహబాము రాజుగా ఉండి పరిపాలన చేస్తున్నాడు. उसका बेटा रहबाम उसकी जगह पर राजा बनकर वो राज्य कर रहा है। ఆ రెహబాము యొక్క అజ్ఞానం వలన దేశము 2 భాగాలుగా విభాగింపబడింది. और रहबाम उसके ज्ञान रहित के कारण देश 2 राज्यों में बट गया। అందులో ఒక భాగమేమో రెహబాము దగ్గర ఉంది. इसका एक भाग रहबाम के पास है ఇంకొక భాగమేమో యెరోబాము అనే రాజు దగ్గర ఉంది. और उसका दूसरा भाग यरोबाम राजा के पास है। అయితే ఇజ్రాయేలీలకి 7 పండుగలు ఉంటాయి. और इजरायलियों के 7 पर्व होते हैं ఆ 7 పండుగలు వాళ్ళు యెరూషలేము ప్రాంతంలోనే వారు और జరిగించుకుంటారు. उनके 7 पर्वों को उन्हें यरूशलेम में ही करना होता है, ఎందుకంటే మందిరం అక్కడనే ఉంది కాబట్టి. क्योंकि मंदिर वहां पर ही है। इसलिए అయితే యెరోబాము అనే రాజుకు ఒక భయం కలిగిందట. इसलिए यरोबाम राजा को उसके मन में ये डर था, నా దగ్గర ఉన్న ప్రజలు మాటి మాటికి యెరూషలేముకు వెళ్తే मेरे सारे लोग बात बात को यरूशलेम में जा रहे हैं, వారి బంధువులతో కలిసి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో. वो अपने रिश्तेदारों से मिलकर मुझे छोड़कर वहां चले जाएंगे। కాబట్టి వాళ్ళు వారి దేవుళ్ళను ఆరాధించుకోవడానికి ఇక్కడనే ఏదైనా ఏర్పాటు చేయాలి నేను. इसलिए उनको उनके परमेश्वर की आराधना करने के लिए मुझे यहीं पर तैयारी करनी है। ఒక చెడు ఆలోచనతోటి उसके अंदर एक बुरा विचार आया 2 విగ్రహాలను చేయించి और उसने 2 मूर्तियां बनाई, ఆ ప్రాంతంలో పెట్టాడట. उसने उस जगह में उसे रखवाया అక్కడున్న ప్రజలతో చెప్తున్నాడు, और वहां के लोगों से उसने कहा, మీరు యెరూషలేముకు వెళ్ళాలంటే చాలా దూరం. आपको यरूशलेम जाने के लिए बहुत दूर है। ఇగో మీకు దేవుళ్ళని ఇక్కడనే ఏర్పాటు చేశాను, देखिए मैं परमेश्वर को आपके लिए यहीं पर మీరు तैयार ఇక్కడనే करता हूं। ఆరాధించుకోండి आप यहीं पर उसकी आराधना कीजिए, అని చెప్పాడు. ऐसा उसने कहा। కానీ బైబిల్లో రాయబడిన మాట ఏంటి? लेकिन बाइबल में क्या लिखा है, పైన ఆకాశం అందే గాని ऊपर आकाश में हो కింద భూమి అందే గాని या नीचे धरती पर हो, దేని రూపమును మీరు చేసుకోకూడదు, किसी भी प्रकार का आकार आपको नहीं ఏ बनाना है, విగ్రహమునకు మీరు మొక్కకూడదు. किसी प्रकार की मूर्ति को आपको दंडवत नहीं करना है। బైబిల్ యొక్క ఆజ్ఞ. बाइबल की ये आज्ञा है। ఎందుకు ఇవ్వబడింది ఆజ్ఞ? क्यों ये आज्ञा दी गई है? దేవుని యొక్క రూపమును సిద్ధపరిచే సామర్థ్యం ఏ మానవునికి లేదు. क्योंकि परमेश्वर का आकार तैयार करने का सामर्थ्य किसी मनुष्य के हाथ में नहीं है। యథార్థంగా అడుగుతున్నాం మిమ్మల్ని. मैं आपको सीधा यथार्थता से आपसे पूछता ఇప్పుడు हूँ, చాలా మంది యేసుక్రీస్తు యొక్క ఫొటోస్ ని రెడీ చేస్తా ఉన్నారు. बहुत सारे लोग यीशु मसीह की फोटो को तैयार करते हैं, షాప్స్ లో బాగా అమ్ముతున్నారు అట్లా. दुकानों में बहुत ढेर सारे बिकाई जाते हैं। వాళ్ళు ఎవరైనా యేసుక్రీస్తుని చూసారా? क्या उनमें से किसी ने यीशु मसीह को देखा है? చూసారా ఎవరైనా? किसी ने देखा है? పోనీ అంతెందుకు ఇన్ని సంవత్సరాల నుండి చర్చకు వస్తున్నాం, మనం ఎప్పుడైనా యేసుక్రీస్తుని చూసామా? हम इतने वर्षों से चर्च आ रहे हैं, क्या हमने कभी यीशु मसीह को देखा है?
మరి ఎలా ఆ ఫోటో తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని అదే దేవుడిని ఆరాధిస్తాం? तो हम कैसे वही यीशु मसीह की फोटो है कि हम कैसे उसकी आराधना कर सकते हैं? అంటే లోకం ఎలాగైపోయిందనంటే क्योंकि संसार ऐसा बन गया है। ఎవరో ఒక వ్యక్తికి వచ్చిన ఆలోచనతో ఒక శిల్పాన్ని చెక్కాడు, किसी एक व्यक्ति को विचार आया, उसने मूर्ति बनाई దాన్ని యేసుక్రీస్తు అని లోకానికి పరిచయం చేశాడు. और उसे यीशु मसीह कहे के सारे लोगों को उसकी पहचान करवाई। మనమేమో ఆ ఫోటోలు అన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని వాటికి పూజ చేయడం మొదలు और हम పెట్టాం. सब लोग उस फोटो को घर में लाकर उसकी पूजा करते, आराधना करते కానీ हैं। బైబిల్ అంటుంది लेकिन बाइबल कहता है ఏ రూపమునకు మీరు మొక్కకూడదు. किसी भी आकार को आपको दंडवत नहीं ఈవెన్ करना అవి है। యేసుక్రీస్తు ఫోటోల్లాగానే ఉండొచ్చేమో, हो सकता है शायद वो यीशु मसीह की फोटो पर जैसी हो, అయినా కూడా మనం వాటికి మొక్కడానికి లేదు. फिर भी हमें उसे दंडवत नहीं करना है। ఎందుకో తెలుసా? क्यों? क्या वो मालूम అవి है आपको? మానవుల చేత సిద్ధపరచబడినవి. क्योंकि वे मनुष्य के हाथों से तैयार की हुई है। దేవుడు మానవులను సృష్టిస్తాడా, మానవుడు దేవుని సృష్టిస్తాడా? परमेश्वर मनुष्य को सृष्टि करता है या मनुष्य परमेश्वर की सृष्टि करता है? మీరే ఆన్సర్ చేయాలి ఇప్పుడు నాకు. आप जवाब दीजिए। దేవుడు మనల్ని సృష్టించాడా, परमेश्वर ने हमें बनाया మనము దేవుని సృష్టించామా? या हमने परमेश्वर को बनाया? దేవుడే మనల్ని సృష్టించాడు కదా. परमेश्वर ने ही हमें बनाया है। మరి ఇప్పుడు మనము దేవుని రూపాన్ని సృష్టిస్తున్నాం. तो क्या हम परमेश्वर के रूप की उसकी सृष्टि कर सकते हैं? మనం తయారు చేసింది ఏదైనా దేవుడు అవుతుందా? हमने जिसे तैयार किया है क्या वो परमेश्वर बन सकता है? ఈ ఫోన్ ఉంది, ये फोन है। ఈ ఫోన్ తయారు చేసిన ఆయన ఒక ఆయన ఉన్నాడా? इस फोन को बनाने वाला एक व्यक्ति है। ఇప్పుడు ఆయన వచ్చి అంటాడు, वो आकर कहता है ఈ ఫోన్ దేవుడు, ये फोन परमेश्वर है, మీ ఇంట్లో పెట్టుకుని పూజ చేయండి आपके घर में से रखिए, इसकी पूजा कीजिए। అన్నారు అనుకోండి. अगर उसने ऐसा कहा మీరు చేస్తారా పని? तो क्या आप करोगे? చేస్తారా? करोगे? ఎందుకు చేయరు? क्यों नहीं करोगे? మనకు తెలిసి ఇది ఎందుకు తయారు చేశారు. हमें मालूम है ये किस लिए तैयार हुआ है। దీన్ని దేవుడు అని అంటే ఎవడు నమ్మడు. अगर इसे हम परमेश्वर कहेंगे तो कोई भी नहीं मानेगा। అలాగే ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఏదో ఒక బొమ్మ గీసేసి దానికి కొంచెం లైటింగ్ పెట్టేసి ఇదే యేసుక్రీస్తు అని అంటే ఎలా నమ్ముతాం మనం? ऐसे ही कोई व्यक्ति आता है, उसने एक तस्वीर बनाई और उसे यीशु मसीह कहा तो हम मान जाते हैं। అందుకే ఎప్పుడు కూడా ఫోటో ఫ్రేమ్స్ కానీ యేసుక్రీస్తు బొమ్మలు కానీ ఇలాంటివేవి కూడా మనకి తగినవి కాదు. इसलिए यीशु मसीह की फोटो हो या उसकी मूर्ति हो, ये हमारे बस में नहीं। చాలా చర్చెస్ దగ్గర కూడా మనం చూస్తూ ఉంటాం, बहुत सारे चर्च में हम देखते हैं యేసుక్రీస్తు బొమ్మ పెడతా ఉంటాయి. यीशु मसीह की मूर्ति रखी जाती है। కానీ బైబిల్ చెప్పిన మాట ఏంటి? लेकिन बाइबल क्या कहता है? విగ్రహారాధన మీకు తగినది కాదు. मूर्ति पूजा करना हमारे लिए अच्छा नहीं, ఎందుకంటే అందులో జీవం లేదు, क्योंकि उसके अंदर प्राण नहीं है। అది మనుషుల చేత वो సృష్టింపబడినది. मनुष्य के हाथों के द्वारा बनाई गई है। అలాంటి క్రియలు నాకు అసహ్యమైనవి అని అంటున్నాడు ऐसे దేవుడు. काम से परमेश्वर घृणा करता है। కానీ లోకంలో చాలా మంది ఏమంటున్నారంటే, लेकिन संसार में बहुत सारे लोग ऐसा सोचते हैं ఇదే దేవుడు ఆరాధించండి. यही परमेश्वर, इसकी आराधना करो। ఎంత ఈజీగా మనం మోసపోతున్నాం. हम कितने आसानी से धोखा खा रहे हैं। వ్యర్థమైన వాటిని డబ్బులు పెట్టి కొనుక్కు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటున్నాం. जो व्यर्थ है उसको हम पैसा देकर अपने घर में लाकर रख रहे हैं। మన ధనమంతటిని సాతాను వృధా చేయించేస్తున్నాడు. हमारे पैसे को शैतान व्यर्थ कर रहा है। మీరు అనొచ్చు, आप कहते మరి होंगे చర్చ్ లో సిలువ పెడతారు కదండి हाँ, అని. तो चर्च में क्रूस रखा जाता है। సిలువను ఎందుకు పెడతాం మనము? क्रूस क्यों हम रखते हैं? మీరు దండం పెట్టుకోవడానికా? क्या हम उसके दंडवत करने के लिए మీరు रखते వచ్చి हैं? మొక్కడానికా? क्या आप आकर उसके पैर पड़े इसलिए रखते కాదు. हैं? नहीं, ఆ సిలువ वो क्रूस ఇది చర్చ్ అని తెలియజేయడానికి మాత్రమే. ये एक चर्च है, उसे पहचान देने के लिए रखी जाती है। మీరు ఒక కన్స్ట్రక్షన్ చూసారు అనుకోండి, आप किसी बनाने वाले, घर बनाने वाले को देखिए, ఇది మసీద్ అని ఎలా తెలుస్తుంది మీకు? ये मस्जिद है, वो हम कैसे पहचानेंगे? దాని మీద హాఫ్ మూన్ ఉంటుంది, उसके ऊपर आधा चांद होता है దాని లోపల ఒక స్టార్ और ఉంటుంది. उसके बीच में एक स्टार होता है। దాన్ని బట్టి గుర్తుపడతారు ఓకే ఇది మసీద్ అని. तो उसे देखकर पहचानते हैं कि ये मस्जिद है। మీరు ఒక చర్చ్ ని ఎలా గుర్తుపడతారు? आप किसी एक चर्च को कैसे पहचानोगे? ఒక సిలువను చూసి एक గుర్తుపడతారు. क्रूस को देखकर आप पहचानोगे। ఇది చర్చ్ అని తెలియడానికే సిలువ పెడతారు ये తప్ప चर्च है, ये मालूम होने के लिए ही क्रूस रखा जाता है। మీరు వచ్చి అక్కడ ప్రార్థన చేసుకోవడానికి కాదు, आप आकर उसे दंडवत करने के लिए नहीं, మీరు ఆ సిలువకు మొక్కడానికి కాదు. आप आकर उसके पैर पड़े इसलिए नहीं। గుర్తుపెట్టుకుంటున్నారా? याद रखिए, విగ్రహారాధన క్రైస్తవులకు హేయమైనది. मूर्ति पूजा क्रिस्त लोगों के लिए वो अच्छी बात नहीं है। వాక్యాన్ని పెట్టుకోండి, वचनों को रखिए, ఎందుకంటే వాక్యం మనతో మాట్లాడుతుంది. क्योंकि वचन हमसे बातें करता है। వాక్యాన్ని చదివినప్పుడల్లా మన లోపం మనకు తెలుస్తుంది. जब जब हम वचनों को पढ़ते हैं, हमारे अंदर की गलतियां हमें ఆ मालूम होती వాక్యము మనల్ని గద్దిస్తుంది. है। ये वचन हमें चेतावनी देता है। ఇంటి నిండా వాక్యాలు పెట్టుకోండి, ప్రాబ్లం లేదు. आप घर भर कर वचनों को लिखिए, कोई बात नहीं। ఫోటోలు పెట్టుకుంటే ఏమొస్తుంది? డెకరేషన్ फोटो, తప్ప. अगर आप फोटो रखेंगे तो डेकोरेशन के सिवा क्या आएगा? అందం కోసం మనం పెట్టుకుంటాం అంతే. खूबसूरती के लिए हम रखते हैं, కానీ బైబిల్ అంటుంది लेकिन बाइबल कहता है అది అసహ్యమైనది. वो घृणा करने की
की चीज है। యెరోబాము ఆ రోజు ఆ పొరపాటు చేశాడు. यरोबाम ने उस दिन वो गलती की, ఆయన చేసిన పని और उसने जो गलती की ప్రజలందరూ పాపము చేయడానికి కారణమైందట. और सारे लोगों को पाप करने का कारण बन गई। అంటే ఒక వ్యక్తి తయారు చేసినటువంటి రెండు విగ్రహాలు एक व्यक्ति ने 2 मूर्तियां बनाई ఇజ్రాయేలీలు పాపము చేయడానికి కారణమయ్యాయి. और वह इजराइल का पाप करने का कारण बन गई। నేను అందుకే చెప్తున్నాను, ఫోటో ఫ్రేమ్స్ అవి మనకి సూటబుల్ కాదు. मैं इसलिए कहता हूं कि फोटो फ्रेम्स हमारे लिए अच्छी बात అవి नहीं, మనకి వాక్యానుసారమైన పనులు కాదు. वह हमारे वचनों के अनुसार काम नहीं है। ఇది ఒక అసత్యమైన బోధ. ये एक असत्य संदेश है, జ్ఞాపకం పెట్టుకోండి. याद रखिए। ఇలాంటివి చాలా ఉన్నాయి లోకంలో. ऐसे बहुत सारे हैं संसार ఇంకొక में। బోధ కూడా చెప్తాను. और एक संदेश के बारे में आपको बताऊंगा। ఏంటా బోధ అంటే, वो संदेश क्या है? ఒక ప్రాంతానికి వెళ్ళాం మేము. एक जगह, एक दूसरी जगह गए थे। అక్కడ ఒక पास्टर साहब, చర్చ్ ఉంది. वहां पर एक चर्च है। ఏం చర్చ్ అని అంటే, वो चर्च क्या है? కొరియా వాళ్ళు ఒక మందిరాన్ని ఆరంభించారు ఇక్కడ. कोरिया देश के लोगों ने वहां पर एक मंदिर बनाया। వాళ్ళు ఒక కొత్త బోధను తీసుకుని వచ్చారు. वो एक नया संदेश लेकर वहां पर आए। ఆ బోధ ఏంటో తెలుసా? वो संदेश क्या है आपको मालूम है? యేసుక్రీస్తుకి పెళ్ళయిందట. यीशु मसीह की शादी हो गई है। యేసుక్రీస్తు చనిపోయాడు. यीशु मसीह मर गया है ఆయన భార్య మాత్రము కొరియాలో ఇంకా బ్రతికే ఉందట. और उनकी पत्नी अभी भी कोरिया में जिंदा है। మీరు పరలోకం చేరాలంటే अगर आपको स्वर्ग में जाना है, ఒక్కసారైనా మీరు కొరియాకు వెళ్ళి एक बार आपको कोरिया जाना होगा। ఆ యేసుక్రీస్తు యొక్క భార్యను మీరు దర్శించుకుని వస్తే और यीशु मसीह की पत्नी का अगर आप दर्शन लोगे మీకు పరలోకం గ్యారంటీ. तो आपको स्वर्ग 100% है। బైబిల్ ఎప్పుడైనా చదివారు ఇలాంటి మాటలు? क्या बाइबल में आपने कभी ये बात पढ़ी है? దేవుడు ఎప్పుడైనా ఇలాంటి బోధ చేశాడా? परमेश्वर ने कभी ऐसा संदेश आपको सुनाया है? దేవుడు చెప్పిన బోధ ఏంటి? परमेश्वर ने आपको क्या संदेश सुनाया? మారు మనస్సు పొంది రక్షణ తీసుకోండి, అప్పుడు పరలోక రాజ్యం అన్నాడు. मन फिराइए और बपतिस्मा लीजिए, तब आपको स्वर्ग मिलेगा। కొరియాకి వెళ్ళి రండి, యేసుక్రీస్తుకు భార్య ఉంది, ఆమెకు మొక్కి రండి అని బైబిల్ ఎక్కడ చెప్పలేదు. आप कोरिया में जाइए, यीशु मसीह की पत्नी है, उनका दर्शन लीजिए, ऐसा कभी बाइबल में नहीं लिखा ఒక है। కొత్త బోధ స్టార్ట్ చేశారు. एक नया संदेश उन्होंने आरंभ किया। మేము వెళ్ళాం అక్కడికి. ये गए थे वहां पर, మాకు వాక్యము తెలుసు కాబట్టి इनको वचन मालूम था, इसलिए మీది తప్పు అని చెప్పేసి వచ్చేసాం. ये गलत है ऐसा कहकर ये वापस आ गए। కానీ వాళ్ళు చేసిన పెద్ద నష్టం ఏంటో తెలుసా? लेकिन उन्होंने एक बहुत बड़ा नुकसान किया। పల్లెటూరు ప్రాంతాలకు వెళ్ళారు. वो गाँव में गए ఎంతో మంది యవనస్తులకి బోధ చేశారు. और बहुत सारे नौजवान लोगों को ये संदेश सुनाया। ఎంతో మంది యవనస్తుల జీవితాలను వారు నాశనం और చేసేసారు. ना जाने कितने नौजवानों के जीवनों को उन्होंने नाश అందరూ किया। అసత్య బోధకు గురైపోయి కొరియాకు పరుగులు పెట్టడం మొదలు बहुत పెట్టారు. सारे लोग इस संदेश के लिए वो उसमें बढ़ गए और कोरिया जाने लगे। వాక్యం తెలియకపోతే మోసపోతాం. अगर वचन हमें नहीं मालूम होगा तो हम भी धोखा ఇంకొక खाएंगे। బోధ నేను విన్నాను. और एक संदेश को हमने सुना, ఇది కృపాకాలము. ये कृपा का समय है। కృపాకాలంలో మనం ఏం పాపం చేసినా దేవుడు మనల్ని ఏం చేయడు. और इस कृपा के समय में हम कुछ भी पाप करेंगे तो परमेश्वर कुछ भी नहीं బాప్టిజం తీసేసుకుంటే చాలు. करेगा। बपतिस्मा लोगे तो ठीक हो ఇక जाएगा, తర్వాత నువ్వు ఎలా బ్రతికినా నో ప్రాబ్లం. और उसके बाद में आप कैसा भी जियो कुछ संबंध नहीं। ఇది ఒక కొత్త బోధ. ये एक नया संदेश है। రక్షణ తీసుకున్న తర్వాత उद्धार पाने के बाद భక్తిని కాపాడుకోండి, भक्ति को संभालना, పరిశుద్ధతను కాపాడుకోండి, परिशुद्धता को बचाना है, పాపము చేయకండి. पाप नहीं करना है। ఇన్ని బోధలు చేస్తున్నా इतना संदेश सुना रहे हैं फिर भी ప్రజల్లో ఇంకా మార్పు రావట్లేదు. लेकिन लोगों में बदलाव नहीं आ रहा ఇక है। అలాంటిది ఏదైనా చేయండి పర్వాలేదు, రక్షణ అయితే తీసుకోండి అని అన్నారు అనుకోండి, अगर ऐसा ना हो, आप कुछ भी करो लेकिन बपतिस्मा ले लो ऐसा कहेंगे, ఏ క్రైస్తవుడైనా పాపం చేయకుండా ఆగుతాడా? तो क्या कोई भी ख्रिस्ती मनुष्य पाप करने से रुकेगा? ఏమన్నా అంటే కృపాకాలము అని అంటున్నారు. अगर कुछ बोलेंगे तो ये कृपा का समय है। అంటే క్రైస్తవుల్ని పాపం చేయడానికి ప్రేరేపించేటువంటి బోధలు ఇవి. यानी कि ख्रिस्ती लोगों को पाप करने के लिए आगे बढ़ाने वाला संदेश ये है। ఇలాంటివి లోకంలో ఎన్నో ఉన్నాయి. ऐसे संसार में बहुत सारे हैं। అందుకే చెప్తున్నాను, इसलिए आपसे कहते हैं ప్రతిరోజు బైబిల్ చదవండి. हर दिन बाइबल को पढ़िए వింటున్న ప్రసంగాల్ని హృదయంలో और భద్రపరచుకోండి. जिन वचनों को आप सुन रहे हैं उसे अपने हृदय में संभाल के रखिए। ఇంటికి వెళ్ళిన తర్వాత లేఖనాలను పరిశోధన చేయండి, और घर जाने के बाद वचनों के अनुसार इसकी तुलना कीजिए। లేకపోతే నష్టపోతారు. अगर नहीं करोगे तो नुकसान उठाओगे। ఒక వచనం చదివి నేను ముగిస్తాను. और एक वचनों को पढ़कर हम आगे बढ़ेंगे। గలతీలకు రాసిన పత్రిక गलतियों की पत्री, మొదటి అధ్యాయం उसका पहला अध्याय 6వ వచనం నుండి చూడండి. और उसके 6वें वचन से हम पढ़ेंगे। मुझे आश्चर्य होता है कि जिसने तुम्हें मसीह के अनुग्रह में बुलाया उससे तुमने इतनी जल्दी फिरकर और ही प्रकार के सुसमाचार की ओर झुकने लगे, परंतु वो दूसरा सुसमाचार है ही नहीं। पर बात यह है कि कितने ऐसे हैं जो तुम्हें घबरा देते हैं और मसीह के सुसमाचार को बिगाड़ना चाहते हैं। परंतु यदि हम या स्वर्ग से कोई दूत भी सुसमाचार को छोड़ जो हम में तुमको सुनाया है
कोई और सुसमाचार तुमसे सुनाए तो शापित हो। హల్లెలూయా. हालेलुया। అపోస్తలుడైన పౌలు గలతీ ప్రాంతంలో ఉన్న సంఘానికి పత్రికను రాశాడు. प्रेरित पौलुस गलतियों की कलीसिया को ये पत्री लिखते हैं। ఆ గలతీ సంఘంలో కూడా చాలా మంది అబద్ధ బోధకు గురైపోయారట. इस गलातियों के कलीसिया में बहुत सारे लोग झूठे संदेश के अधीन हो गए थे। పౌలు అంటున్నాడు, पौलुस उनसे कहता है, మీరు ఇంత తొందరగా పడిపోతారని నేను అసలు ఊహించలేదు అని అంటాడు. आप लोग इतना जल्दी गिर जाओगे मैंने ये कभी सोचा भी नहीं था। అన్ని చెప్పొచ్చాడు పౌలు. पौल उनको सब कुछ बताकर वो आया ఇదిగో था। ఇది సత్యము, ఇది అసత్యం. ये सच है ये झूठ है ये మీ बताकर आया మధ్యలోనికి था। అబద్ధ బోధకులు వస్తారు, జాగ్రత్త. आपके बीच में झूठे संदेश आएंगे, आप सावधान रहिए। అన్ని చెప్పేసి వచ్చిన తర్వాత కూడా इतना सब कुछ बताने के बाद भी ఆ సంఘస్థులు మళ్ళా అబద్ధ బోధకు గురైపోయారట. वो कलीसिया के विश्वासी वो झूठे संदेश के उसमें चले गए। పౌలు అంటున్నాడు, पौलुस उनसे कहता है, మేము చెప్పిన సువార్త గాక हमारी सुवार्ता को छोड़कर దానికి విభిన్నమైన బోధను మేమే ప్రకటించినా, और इससे दूसरी अगर सुसमाचार हमने आपको सुनाया भी, ఆకాశం నుండి దేవదూతే దిగొచ్చి బోధించిన, आकाश से अगर स्वर्गदूत भी उतरकर आपको ये संदेश सुनाएगा, అది ప్రకటించిన వాడు శాపగ్రస్తుడే, और जो ये संदेश सुनाएगा वो शापित होगा, దాన్ని విని అనుసరించిన వాడు और శాపగ్రస్తుడే. उससे सुनकर जो उसका पालन करेगा वो भी शापित होगा। హల్లెలూయా. हालेलुया। ఈరోజు మన జీవితాల్లో కూడా అట్టి జ్ఞానం కలిగి ఉండాలి. आज हमारे जीवन में भी वैसा ज्ञान होना चाहिए, లేకపోతే నష్టపోతాం. अगर नहीं होगा तो हम नुकसान ఇక होंगे, రాను రాను మంచి రోజులు చూడలేం. और आने वाले दिनों में हम अच्छे दिन नहीं देख చాలా सकते। మంది చాలా చెడు మాటలు తీసుకొచ్చి మనకు బోధ और చేస్తారు. बहुत सारे लोग बहुत बुरे बातें लाकर हमारे बीच में रखेंगे। పాపము చేయడానికి అవసరమైన ధైర్యాన్ని మనలో కలుగు చేస్తారు. पाप करने के लिए हमारे अंदर धैर्य उत्पन्न करेंगे। దేవుని వాక్యానికి మనం భయపడకపోతే, परमेश्वर के वचनों से अगर हम नहीं डरेंगे, సత్యమును అనుసరించి మనం జీవించకపోతే, अगर सत्य के अनुसार हम अपना जीवन नहीं जिएंगे, మనం కూడా మన భక్తిని విడిచిపెట్టి లోకంలో కలిసిపోయే ప్రమాదం ఉంది. तो हम भी अपनी भक्ति को छोड़कर संसार में मिलने का डर होगा। మనం భక్తిని పోగొట్టుకున్నాం అనుకోండి, अगर हम अपनी भक्ति खो देंगे సాతాను మనల్ని గెలిచినట్టే కదా. तो शैतान हमारे ऊपर जय पाएगा, సాతాను తంత్రం మనలో పని చేసినట్టే तो కదా. शैतान का तंत्र हमारे ऊपर काम करेगा, మనల్ని నరకపాత్రులుగా చేసినట్టే और కదా. वो हमें नरक में ढकेलेगा। అందుకే సాతాను యొక్క మరొక తంత్రము దుర్బోధ. इसलिए शैतान का और एक तंत्र है झूठा संदेश। ఆ దుర్బోధ విషయంలో మనము జాగ్రత్తగా ఉండినట్లుగా దేవుడు మనకి జ్ఞానం ఇవ్వాలని మనం ప్రార్థన చేద్దాం. और उस झूठे संदेश में परमेश्वर हमें अच्छा ज्ञान दे और हम सावधानी से रहे, इसलिए हम प्रार्थना करेंगे। ప్రార్థన చేసుకుందాం. प्रार्थना करेंगे। అందరం కూడా తల్ల వంచి కళ్ళు మూసుకుందాం. सभी लोग अपने सर को झुकाकर आंखें बंद करेंगे, ప్రార్థన చేసుకుందాం. प्रार्थना करेंगे। పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు నాయనా. परिशुद्ध स्वर्गीय पिता परमेश्वर आपका धन्यवाद करते ఇప్పటి हैं। వరకు మేము విన్న వాక్యాన్ని బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నాను. अभी तक हमने जो वचन सुना है उसके द्वारा हम आपका धन्यवाद करते ప్రభువా, మేము నేర్చుకునే ఈ మాటలు మా హృదయంలో हैं। और భద్రపరచండి. परमेश्वर जिन वचनों को हमने सिखाया उसे हमारे हृदय में संभाल के रखे। అయ్యా, అసత్య బోధకు మా జీవితాల్లో చోటిచ్చి నష్టపోకుండా కాపాడండి. झूठे संदेश को हमारे जीवन में हम ना जगा दे, इसलिए हमें संभाल के रखे। ఏది సత్యమో అసత్యమో గ్రహించే జ్ఞానాన్ని మాకు దయచేయండి. क्या सच है क्या झूठ है ये समझने का ज्ञान हमें दीजिए। అయ్యా, అపవాది కలిగించే ప్రతి ఆలోచనను వాక్యము ద్వారా తిరస్కరించే కృప చూపండి. और वो शैतान के हर एक बुरे विचार को वचनों के द्वारा उसे दूर हटाने की कृपा दिखाए। అయ్యా, ఇక్కడున్న మేము అందరం నీ రాకడ వరకు మా భక్తిని కాపాడుకోవాలి यहाँ నాయనా. पर बैठे हुए हम सभी लोग आपके आने वाले तक अपनी भक्ति को संभाल के रखे। మీరు మాకు సహకారిగా నిలబడండి దేవా. आप हमारी सहायता करें ఈ परमेश्वर। వాక్యం మాలో ఫలింపు చేయండి. ये वचन हमारे अंदर फलवंत हो। ప్రతి దినము ఈ వాక్యాన్ని అనుసరించి జీవించే కృప చూపమని हर दिन इस वचनों के अनुसार हम जी ऐसी कृपा दिखाए। యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. यीशु के नाम से मैं प्रार्थना करता हूँ प्रभु जी। ఆమేన్. आमीन।